ఏదన్నా సమృద్ధిగా ఉందనుకోండి, మనకి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. తర్వాత ధైర్యంగా ఉంటుందా? భయం ఉండదు కదా. ఎందుకని? బియ్యం డబ్బా నిండా బియ్యం ఉన్నాయండి, వంట చేయడానికి ఏమనుకుంటావు? నూనె ఉంది, ఏమనుకుంటావు? అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, వంట చేయడానికి బాధపడతావా? ఆలోచిస్తావా? ఆలోచన ఏమైనా ఉంటుందా చెప్పండి? ఎలా చేయాలో ఏంటో అనుకుంటామా? ఎలా చేస్తాం వంట చేసేటప్పుడు? అన్నీ సమృద్ధిగా ఉంటే చాలా ధైర్యంగా చేస్తాం, ఇంకా సంతోషంగా చేస్తాం, ఇంకా తృప్తిగా. లేనప్పుడు ఎలా ఉంటుంది? మన మనసు ఎలా ఉంటుంది? ఇది లేదు కదా, ఎవరన్నా వస్తే ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఎలా ఉంటుంది? అమ్మో ఇది ఇవి లేవు కదా, ఇవి లేవు కదా. అయినా తృప్తిగా మనం మనకు చేసుకోవాలన్నా కూడా తృప్తిగా చేసుకోలేం, అవునా కదా? ఎందుకని? వెళితే అంటే లేవు, ఒకటి ఉంది ఒకటి లేదు కాబట్టి ఇది పర్ఫెక్ట్గా వండాను బాగుంది అనుకుని తృప్తి చెందే మనసు, సంతోషపడే, మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టినా సరే సంతోషపడే మనసు మనకి ఉండదు. అన్నీ చక్కగా చేస్తున్నాను కాబట్టి అన్నీ బాగుంటాయి అని ఎలా ఉంటాం మనం? సమృద్ధిగా, తృప్తిగా, సంతోషంగా, ధైర్యంగా ఉండగలుగుతాం. అలాగే ఈ దేవుని దగ్గర కూడా కృప ఎలా ఉందంట? ఎలా ఉందంట? సమృద్ధిగా ఉందంట. అంటే దాంట్లో తక్కువ అనేది లేమనేది లేదు. సమృద్ధిగా కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు. తర్వాత నువ్వు ఎల్లప్పుడూ యాజ్యమాడువాడువు కాదు, నిత్యము కోపించేవాడు కాదు. చూడండి, నిజంగా మనమైతే ప్రతిదానికి యాజ్యమాడుతూ ఉంటాం, అవునా కదా? మనుషుల మీద ఇలా చేయొచ్చుగా, అట్ట చేయొచ్చుగా, అట్ట ఉండొచ్చుగా, ఎట్ట ఉండొచ్చుగా అని ప్రతిదానికి యాజ్యమాడుతూ ఉంటాం. దేవుడైతే అదే మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి ఆయన యాజ్యమాడితే ఎవరన్నా నిలవగలుగుతామా? ఎవ్వరు కూడా ఆయన ఎదుట నిలవలేము. ఆయన యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. ఆయన కోపం ఎంత అంట? నిమిషం మాత్రమే ఉంటుందంట. దాన్ని మనం ఏం చేయలేం? తట్టుకోలేం, అంతే. భరించలేనంత కష్టంగా ఉంటుంది. కానీ ఆయన కృప, ఆయన వాత్సల్యత ఎప్పటి వరకు ఉంటుందంట? ఆయుష్కాలం అంతయు. భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉంటుందండి చెప్పండి? ఎంత ఉంటుంది? మన జాయింట్ అంత ఉంటుందా? మూరలు ఉంటుందా? 10 మూరలు ఉంటుందా? ఎంత ఉంటుంది? 100 మూరలు ఉంటుందా? చాలా. మనం కొలవగలమా చెప్పండి? కొలుస్తామా? కొలవలేము. అంత ఉన్నతమైనటువంటిదంట ఆయన కృప. ఆయన అంత కృపగలవాడు. మన దోషములను బట్టి చూస్తే మనం ఏం చేయలేము? తప్పించుకోలేము. మన యొక్క పాపాలను బట్టి చూస్తే మనం తప్పించుకోలేము. మనం తప్పించే వాళ్ళు ఎవరు ఉండరు. అది కూడా చెప్పారు కదా పాస్టర్ గారు. 7 నెలలు తల్లి ముందేమో వాళ్ళు మాంగారు ఎక్కించుకొని వెళ్తున్నారు. ఒకేసారి యాక్సిడెంట్ సడన్గా అక్కడే ఏమైపోయింది చూడండి. ఆ యొక్క విధానాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? ఎంత ఘోరంగా ఉంటుంది. తప్పించుకోగలరా ఎవరైనా చెప్పండి? మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా అవసరం. కాబట్టి ఎవరూ తప్పించుకోలేము. మనకు మనం సహాయం చేసుకుని తప్పించుకునేదైతే అందరు సేవ్ అయిపోతారు కదా. కోటేశ్వర్లు ఇంకా సేవ్ అయిపోతారు. ఎందుకని? ఇంకా బాగా సెక్యూరిటీ పెట్టుకుంటారు, ఇంకా బాగా తమను తాము కాపాడుకుంటూ ఉంటారు. కానీ దేవుని కృప అది ఎంతగా మనని కాపాడుతూ ఉందో అంటే దాని యొక్క విలువను, దాని యొక్క వెలను మనం చెల్లించలేము. అది మనం అర్థం చేసుకుంటే ఎంతగా ఉంటుందంటే చెప్పడానికి వీల్లేదు. చూడండి, మొన్న కూడా మాకు ఆశ్చర్యం ఏంటంటే చిన్నికి దెబ్బలు తగిలినప్పుడు ఆయన ఎక్కడ పడిపోయాడో ఎవరికీ తెలియదు. ప్రేమను చూపించాలన్నా, కనికరం రావాలన్న ఒక మనిషికి ఎవరు కలిగించాలి? దేవుడు కలిగించాలా? అమ్మో ఏమోలే ఇలా పడిపోయిన మాకెందుకు, మా మీద ఏమైనా కేసు వస్తుందేమో అని వెళ్ళిపోయే వాళ్ళు ఉండరా? ఉండరా? ఉంటారు కదా. కానీ దేవుడు వాళ్ళకి ఏం కలిగించాడు? దయ కలిగించాడు, ప్రేమను కలిగించాడు.
వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్తే అయ్యా 500 ఇచ్చి ఆటో ఎక్కించి కుర్రోళ్ళని ఇచ్చి పంపించి ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి బిడ్డను అన్నారు. అసలు ఆ పిల్లోడు పడిపోయినటువంటి పరిస్థితి చూస్తే ఇంకా మంచిగా ఉన్నాడా అని చెప్పి వాళ్ళకి ఆశ్చర్యంగా, మాకు డబ్బులు అవసరం లేదు కానీ ఆ పిల్లోడు ఎలా ఉన్నాడు చూడండి. వాళ్ళకి ఏం కలిగింది? ఎవరు కలిగించారు? మన బంధువులా, మన స్నేహితులా, మనకు తెలిసినటువంటి వాళ్ళ, పాస్టర్ గారు అని చెప్పి తెలుసుకున్నటువంటి వాళ్ళ? కానీ వాళ్ళకి దేవుడు ఏం కలిగించాడు? జాలి, ప్రేమ, కనికరాన్ని కలిగించి వెంటనే తీసుకొచ్చేసరిలే. మేము వెళ్ళేసరికి మన పాస్టర్ గారు, కంచెంచర్ల పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అక్కడ ఉండి వాడికంటే ముందు హాస్పిటల్కి వెళ్ళి ముందుగా అక్కడే దగ్గర ఉండేటట్టుగా దేవుడు చేసి వెంటనే ఎన్ఆర్ఐ స్కానింగు, సిటీ స్కానింగు, ఈసీజీ, బ్లడ్ రిప్ అన్నీ మొత్తం. అంటే ఒక పేషెంట్ వెళ్ళినప్పుడు అంత ఇమీడియట్గా జరిగే విధానం ఉండదండి గవర్నమెంట్ హాస్పిటల్లో, చాలా కష్టం. దానికోసం మనం తిరగడానికి చాలా టైం పడుద్ది. అటు పరిగెత్తి తెలుసుకుని అసలు అది ఎక్కడుందో, ఇది ఎక్కడుందో అది ఒక్కోటి తెలుసుకోవడానికి చాలా టైం పడుద్ది. కానీ హాస్పిటల్ తెలిసిన వ్యక్తి, వాళ్ళు పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి వెంటనే అవన్నీ కూడా చేయడానికి, ట్రీట్మెంట్ చేయడానికి త్వరగా ఎవరి కృప చూపించారు? ఇవన్నీ దేవుని యొక్క కృప. ఎంత ఉన్నతంగా ఉందంటే, ఎంత ఉన్నతంగా ఉంది? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన కృప అంత ఉన్నతంగా ఉంది. నిజంగా ఆ యొక్క పరిస్థితి చెప్పినప్పుడు ఇలా వచ్చి ఇట్లా పడిపోయాడు. నేనైతే అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వచ్చాను. ఎందుకంటే వాడికి తగిలిందని కాదు, నేను ఏడ్చుకుంటూ వచ్చింది. ఎందుకు ఏడ్చుకుంటూ వచ్చానంటే దేవుడు నిజంగా ఎంతగా తనని కాపాడాడు, ఎంతగా కృప చూపించాడో, ఎంతగా దయ చూపించాడో. ఆ పరిస్థితుల్లో పడిపోయి తన కండిషన్లో లేడు కదా, పడిపోయి తనకు తాను ఫోన్ చేసే పరిస్థితి కూడా లేదు కదా, చెప్పే పరిస్థితి లేదు కదా, ఎవరిని పిలిచే సోయిలో లేడు కదా. పడిపోయి ఉంటే చెప్పండి, ఆ రోడ్డు పక్కన అలానే పడిపోయి ఉంటే ఏమైపోయేది? కానీ దేవుని కృప ఏం చేసింది? ఎంతగా సహాయం చేసింది, ఎంతగా కృప చూపించింది. ప్రభా ఎంతగా కృప చూపించావయ్యా, వాడు నీ కోసం బ్రతకాలి, వాడు నిన్ను ప్రకటించేవాడు. ఇదే నా యొక్క ప్రార్థన, వేరే ప్రార్థన. నేను స్వస్థపరచమని కూడా నేను ప్రార్థన చేయలేదని. వాడు నీ కోసం బ్రతకాలి ప్రభా, నిన్ను మహింపరిచి బిడ్డగా మార్చాలి. నువ్వు ఆయన పట్ల కృప చూపించావు కాబట్టి వాడు కూడా నీ పట్ల కృతజ్ఞత గలవాడుగా, నమ్మకమైన వాడుగా నీ కోసం బ్రతకాలి ప్రభా, నిన్ను ప్రకటించేవాడుగా బ్రతకాలి ప్రభా అని చెప్పి అదే ప్రార్థనతో అదే నేను వేళలో వస్తున్నాను. కానీ కళ్ళంబడి కన్నీళ్ళు కారుతా ఉన్నాయి. ఎందుకు కారుతా ఉన్నాయి అంటే దేవుడు చేసినటువంటి మేలును బట్టి, కృతజ్ఞత బట్టి. కొన్నిసార్లు కన్నీరు వస్తుంది. ఎలా వస్తుంది? కృతజ్ఞతతో కూడా వస్తూ ఉంటుంది. మామూలుగా ఏడుస్తాం మనము, కొన్నిసార్లు కృతజ్ఞతతో వస్తూ ఉంటుంది అనమాట. పాస్టర్ గారు చెప్పారు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నెలలు బాధపడి ఆత్మలు రక్షించబడినప్పుడు, ఆత్మలు వస్తున్నప్పుడు మేము అక్కడికి వెళ్ళి కూడా నేను బండి మీద వస్తా ఏడ్చుకుంటానే వచ్చాను. దేవా నేను శ్రమ పడినా పర్లేదు కానీ ఇంకా కొంచెం శ్రమ పడితే ఇంకా ఆత్మలు వచ్చేయేమో, ఆ శ్రమలోనే నలిగిపోయినాయి, బాధపడ్డాను అనుకున్నాను. కానీ ఆత్మలు రక్షించబడి ప్రభా అని ఆ కళ్ళమట నీళ్ళలో నాకు కారిపోతానే ఉన్నాయి బండి మీద వస్తూ ఉంటాయి. చూడండి దేవుని కృప ఎంత ఉన్నతంగా ఉందంట మన పట్ల. చెప్పండి, ఎంత ఉన్నతంగా ఉంది? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని కృప కూడా ఎలా ఉంది? అంత ఉన్నతంగా ఉందంట, అంత గొప్పగా ఉందంట. మరి బయటికి వెళ్ళి ఇది చేయించుకోవాలనుకోండి ఎలా ఉంటుంది? సిటీ స్కాన్ కానీ లేకపోతే ఎంఆర్ఐ కానీ ఇవన్నీ చేయించాలంటే ఎంత డబ్బులు అవుతాయి చెప్పండి? చాలా అంటే చాలా డబ్బులు. అవి మనకు ఉచితంగా వచ్చినాయి కాబట్టి, ఉచితంగా అయిపోయినాయి కాబట్టి దాని వెల మనకి తెలియలేదు. అలాగే దేవుని కృప వెల కూడా మనకేం చేయట్లేదు. దేవుడు కాపాడుతుంటే ఆ వెలను మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుడు సహాయం చేస్తుంటే ఆ వెలను మనం గ్రహించలేకపోతున్నాం. నేను వెళ్ళి క్షేమంగా వచ్చేసానులే అనుకుంటున్నాం, నేను చేసుకున్నానులే అనుకుంటున్నాం, ఇది నేను కష్టపడ్డానులే అనుకుంటున్నాం, ఇదిగో నేను కాపాడుకున్నాను, జాగ్రత్తగా ఉన్నాను, నా జ్ఞానం నా తెలివి అనుకుంటున్నాం. కానీ అదంతా చేసేది ఎవరండి? దేవుని కృప. ఈ విలువ మనకి ఏమవ్వట్లేదు, అర్థం అవ్వట్లా, తెలియట్లా. ఆ యొక్క విలువను మనం తెలుసుకోలేకపోతున్నాం. నేను చేశాను, నా జ్ఞానం, నా తెలివి, నా విధానం, నన్ను నేను ఎవరు కాపాడుకుంటారండి?
చెప్పండి, కాపాడుకుంటాం మనం? కాపాడుకోలేము. కాబట్టి దేవుడు ఉచితముగా నీకు ఇచ్చేదాన్ని ఏం చేయట్లేదు, విలువను గ్రహించట్లేదు. దేవుని యొక్క విలువను గనక గ్రహిస్తే ఏ మనిషి దేవుని కోసం బ్రతకకుండా ఉండలేడు. నా ప్రాణం ఇదయ్యే వరకు కూడా నేను దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలి అని అనుకుంటారు. నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. ఏ చెడు చేయడానికి, ఏ అబద్ధం ఆడడానికి, ఏ మోసం చేయడానికి, దేవునికి విరోధమైంది ఏది చేయాలన్నా ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుందండి? చెప్పండి. ఎంతమందిని దేవుడు నన్ను కాపాడాడండి. దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడండి. కరెక్ట్గా వాడికంటే 1 సంవత్సరం పెద్దదాన్నేమో నేను, అంతే. నాకు యాక్సిడెంట్ జరిగిన నేనైతే ఇప్పుడు అయిన తర్వాత మే నెలలో అనుకుంటప్పుడు మరలా క్రిస్మస్ వచ్చినప్పుడు బూజు దులుపుతా ఏడ్చుకుంటా దులిపాను నేను. ఎందుకని నేను సజీవురాలుగా ఉండి మళ్ళీ పండగకి ఏం చేస్తున్నాను, బూజు దులుపుతున్నాను. నా పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు కదా, నా పిల్లలకి నేను తల్లిగా ఉన్నాను. నేను లేకపోతే నా బిడ్డలు పరిస్థితి, ఎవరైనా ఆ స్థానాన్ని భర్తీ చేయగలరండి? ఎవ్వరు చేయలేరు. తండ్రి స్థానాన్ని, తల్లి స్థానాన్ని ఎవ్వరు కూడా నువ్వెంతన్నా ప్రేమించి ఆ స్థానాన్ని ఇవ్వలేరు. కాబట్టి ఆ యొక్క విధానం దేవుడు ఉంచినందుకు నేను నేర్చుకుంటా. ఒక ఆయన కూడా ఇప్పుడు కూర్చుంటా కుర్రాడు, అప్పుడు కూడా చెప్పి కృతజ్ఞతతో దేవుని పట్ల మనం ఎప్పుడు కూడా దేవుని పట్ల ఎలా ఉండాలి, కృతజ్ఞత గలవారుగా ఉంటే లోకాన్ని మనం ప్రేమించగలుగుతామా? పాపాన్ని మనం ప్రేమించగలుగుతామా? దేవునికి విరోధమైన పనులు ఏదైనా చేయగలుగుతామా? చేయాలంటే ఏం గుర్తొస్తుంది మనకి? నా దేవుడు నా కోసం ఇచ్చేసాడు కదా, నేనేమి చెయ్యను, దేవుణ్ణి దుఃఖపరిచే వ్యక్తిగా నేను ఉండను. దేవుడు కనుక నన్ను క్షమించకపోతే ఏం చేస్తారు? నా దోషము క్షమించి నా పాపము నుంచి నన్ను నీలా మార్చుటకై కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితి లేవే. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. దేని బట్టి చూపించాడు ఆయన? ఆయన మరణించి, ఆయన భరించి, ఆయన దోష శిక్షను భరించుకొని మన కోసం ఆయన మరణించి మనకేమిచ్చాడు? జీవమును అనుగ్రహించాడు, కృపను అనుగ్రహించాడు. కాబట్టి దేవుని పట్ల మనము ఎప్పుడు కూడా మనం ఏ స్థితిలో నిలబడినా, ఎక్కడికి వెళ్ళినా ఎవరి పక్షం వారిగా ఉండాలి? మనం ఎవరి పక్షంగా? దేవుని బిడ్డలుగానే బ్రతకాలి. ఎక్కడున్నా సరే దేవుని నామాన్ని మహిమపరిచేవారుగానే మనం జీవించాలి. దేవుని ఘనపరిచేవారుగా మనం జీవించాలి. దేవుని స్తుతించేవారుగా మనం బ్రతకాలి. అంతేగాని మన కోసం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం? మన మనుషులు, మన బంధువులు అభిమానం కోసం బ్రతుకుతూ ఉంటాం. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఇదిగా ఉంటే బాగుంటుందని వాళ్ళని బట్టి అలా మనం బ్రతుకుతూ ఉంటాం. అది కాదండి. మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఎలా బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. దేవుని పక్షపు వారుగా మనం ఉండాలి. చూడండి, దేవుని కార్యాలు జరుగుతూ ఉంటే, దేవుని పని జరుగుతూ ఉంటే మనం ఇంకొకరి పక్షంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? బాధ కలుగుతూ ఉంటుందా? దేవునికి విరోధులుగా మనం జీవిస్తూ ఉంటాం కదా. అయితే మనం ఎవరి పక్షము? ఎవరి పక్షం? దేవుని పక్షం. అయితే కొన్నిసార్లు రాత్రి మనం విన్నాం కదా, కొన్నిసార్లు మనం ఎక్కడికి వెళ్తాం? ఇరుకులోకి వెళ్తాం. ఇరుకు లేకపోతే, విశాలత కావాలి అంటే ఏం కావాలి? ఇరుకు కావాలి. ఇరుకు కావాలి. ఇరుకు లేనిదే విశాలత లేదు. ఇరుకు లేనిదే అభివృద్ధి లేదు. అవమానం లేనిదే ఘనత ఏముందండి బైబిల్లో? అవమానపరచబడిన వారు ఏం చేస్తారంట?
గణపరచబడతారంట. ఇరుకులో ఉన్నవారు విశాలతలోకి వెళ్తారంట. యేసేపు జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితి? అంతా ఇరుకేనా విశాలత? అంత విశాలంగా వెళ్ళిపోయాడు కదా, అనుకున్నవన్నీ జరిగినాయి కదా. కానీ ఇరుకులో కూడా మంచి మనస్సాక్షిని కాపాడుకుంటున్నావా? నీతిని కాపాడుకుంటున్నావా? పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? యథార్థతను కాపాడుకుంటున్నావా? దేవునికి నమ్మకంగా బ్రతికే విషయంలో కాపాడుకుంటున్నావా? నీతిని తప్పి తగిన నగరిని స్థాపించువానికి శ్రమ. నీతి తప్పకూడదు. నీతి తప్పి నువ్వెన్ని సమకూర్చుకున్నా అవి నీ ప్రాణానికి మోసాన్ని కలగజేస్తూ ఉంటాయి. నీతి తప్పి లంచం తీసుకుంటే అది నీకు ఉరిగా మారిపోద్ది. లంచగొండిలు ఇల్లు ఏం చేయబడద్దంట? కాల్చివేయబడద్దంట. చూడండి, నీతిని కాపాడుకోవాలి. నా నీతికి ఆధారమగు దేవా, నువ్వు నీతిగా ఉన్నప్పుడు నీ నీతే ఎలా ఉంటుందంట? చూడండి, ఇక్కడే ఉంటుంది 103వ కీర్తనలోనే. ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరాన నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచుకుని ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. చూడండి, నీతి ఉన్నప్పుడు అంట అది ఎక్కడి వరకు వెళ్తుందంట? పిల్లల పిల్లల తరాన వెళ్తుందంట. కాబట్టి నీతిని కాపాడుకోవాలి. ఎవరు చూస్తున్నారో ఎవరు చూడలేదో మనకంత అనవసరం. మన ఎవరు చూస్తున్నారు? మన దేవుడు చూస్తున్నాడు. మన దేవుడు చూస్తున్నాడని మనం బ్రతకాలి. మనుషులు చూస్తున్నారని ఎప్పుడు కూడా భక్తి చేయకూడదు. అది వేషధారణ అయిపోద్ది. మనుషులు చూసే భక్తి ఎలాంటిదండి? వేషధారణ భక్తి. దానికి ప్రతిఫలం అసలు ఉండదు. అది దేవునికి అసహ్యం. కానీ దేవుడు చూస్తున్నాడని భక్తి చేస్తే దేవుడు చూసి ఏం చేస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనకే కాదు, మన పిల్లల పిల్లల తరాన ఏం చేయబడతారు? ప్రతిఫలాన్ని పొందుకుంటారంట. మన పిల్లల తరాన ప్రతిఫలాన్ని పొందుకుంటారంట. లేకపోతే పొందుకుంటారా? పొందుకోలేరు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఎలా ఉంటున్నామో బయటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే మన ప్రవర్తన. దేవుని బిడలుగానే మనం బ్రతకాలి. దేవుని బిడలుగానే మనం జీవించాలి. దేవుని బిడలుగానే మనము చనిపోవాలి. మొదటి నుండి చివరి వరకు కూడా ఆయన ఎలాంటి వాడంట? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఎన్నడూ మారేవాడు కాదు. అలాగే మనం కూడా ఏం చేయాలి? మన మనసు కూడా ప్రతి సందర్భాన్ని బట్టి మారిపోవాలా? ప్రతి సందర్భం బట్టి బలహీనం అయిపోవాలా? ప్రతి సందర్భాన్ని బట్టి మనుషుల్లో కలిసిపోవాలా? ప్రతి సందర్భాన్ని బట్టి మనుషుల్లో ఏకీభించాలా? లోకస్తులతో చెప్పండి. ఏకీభించకూడదు, కలిసిపోకూడదు. ప్రతి సందర్భంలో కూడా ఏమనాలి? నువ్వు దేవుని బిడ్డవే. అమ్మ వాళ్ళు దేవుని బిడ్డలు. సర్లే అండి, భక్తి చేశారు, అందరూ చేయట్లేదా, అందరు రావట్లేదా, అందరు ఎలా ఉండట్లేదా, మీరేంటి పెద్ద ప్రత్యేకమైన భక్తి అంటున్నారు అంటే అంటారు. అది మనకు మంచిదా నష్టమా చెప్పండి? ఇలువ తక్కువ చెప్పండి? ఇలువ కాదా? అమ్మ అందరూ అలా చేసినా నేను అలా చేయనండి, నేను దేవుని కోసం బ్రతుకుతాను, అలా చేయకూడదు అంటే దానికి ఇలువ తగ్గుద్దా? పెరుగుద్దా? ఇవాళ అలా అంటారు, కానీ రేపొద్దున ఏదైనా చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? దేవుని సన్నిధికి రావాలంటే ఎవరిని అడుగుతారు? వీళ్ళు భక్తి చేస్తారు కానండి, అన్ని విషయాల్లో ఎలాంటి వారికి ఉంటారు? బలహీనమైనటువంటి వారికి అన్నీ చేస్తారు, అంత ఇదిగా ఉంటారు, వీళ్ళ జీవితం ఇలా ఉంటుంది. కానీ ఫలానా వ్యక్తి అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, చాలా నిష్టగా భక్తి చేస్తారు, చాలా మంచిగా ఉంటారు. ఆ భక్తి నేను కూడా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి వెంబడిస్తారు కదా. అయ్యో దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ ఎలాంటి వారిగా ఉన్నారండి? ఎంత బలహీనంగా అబద్ధాలు ఆడతారండి. ప్రార్థనకి వెళ్తారు, ఏమంటారు? 2 కాళ్ళతోనే మనం బైబిల్ చదువుతాం, కానీ మన ఎంతమంది చదువుతారంట? అన్ని జనులు అందరూ కూడా మన ప్రతిదినం ప్రతి చర్య చదువుతూనే ఉంటారు. కాబట్టి మనమే వాళ్ళకి ఒక బైబుల్, మన జీవితమే ఒక బైబుల్ లాంటిది. కాబట్టి మన జీవితాన్ని అందుకే ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ దేవుని కృప ఎంత ఉన్నతంగా ఉందంట, ఎంత గొప్పగా ఉందంట. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉందంట. చూడండి, కీర్తనల గ్రంథము 107వ కీర్తన 1వ అధ్యాయంలో కూడా చూడండి ఒకసారి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు.
ఆయన కృప ఎప్పుడు ఉంటుందంట? నిత్యము ఉంటుందంట. అలాగే యోనా రాసిన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అత్యంత కృపగలవాడు అని, కీడు చేయక మానదు అనే ముందుగానే చూడండి దేవుని కృపని యోనా ఏం చెప్తున్నాడండి? అత్యంత కృపగలవాడంట. ఎలాంటి వాడంట దేవుడు? పశ్చాత్తాపడితే ఆయన దాటి వెళ్ళిపోతాడా? వెళ్ళడండి. ఏడిస్తే వెళ్తాడా? వెళ్ళడండి. మొన్న నేను వెళ్దామని చెప్పి బయలుదేరితే మా చిన్ని గట్టిగా పట్టుకొని వాటేసుకొని, అమ్మ ప్లీజ్ అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అంటే, నేను వెళ్ళను అని చెప్పి అక్కడే ఉండిపోయా. ఎందుకని చెప్పండి అండి? మన బిడ్డలంటే మనకంత ఇష్టం, అంత ప్రేమ, వదలలేము. మనసు అంతా, ప్రాణం అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. చూడండి, అంత దేవుడు కూడా నువ్వు దేవునికి సన్నిధిలో ఆ పశ్చాత్తాపడినప్పుడు, ఏడ్చినప్పుడు, కన్నీరు గార్చినప్పుడు ఆయన నిన్ను దాటి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. కాబట్టి ఆయన కృపను నువ్వు పొందుకోవాలంటే పశ్చాత్తాపడాలి. ఒకవేళ అజ్ఞానంగా, అవివేకంగా, బుద్ధిహీనంగా జీవించినా సరే, తప్పిపోయినా సరే, నువ్వు పశ్చాత్తాపడి సరి చేసుకున్నప్పుడు ఆయన కృపను నువ్వేం చేయగలుగుతావు? పొందుకోగలుగుతావు. ఆయన దయను పొందుకోగలుగుతావు. కాబట్టి ఆయన అత్యంతమైన కృపగలవాడు. ఆ నిలువే పట్టినప్పుడు అందరూ కూడా ఏమైపోవాలి? అదేనా నాశనం అయిపోవాలి. కానీ దేవుని కృప వాళ్ళందరినీ కూడా ఏం చేసింది? కాపాడింది, రక్షించింది. అందరినీ కూడా రక్షించింది కృప. నిజంగా కృప ఎంత గొప్పదండి. దేవుని కృప లేకపోతే ఎవరు బ్రతకగలమా? నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. బ్రతకగలవా? దేవుని కృప లేనిదే బ్రతకగలవా? బ్రతికి ఉన్నామంటే నీ కృప, జీవిస్తున్నామంటే నీ కృప, కేవలం నీ కృప. అలాగే యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా కృపను గురించి. కృప అంట ఎంత గొప్పదిగా ఉందో, ఎంత ఉన్నతంగా ఉందో, ఎంత విశాలంగా ఉందో, ఎంత సమృద్ధిగా ఉందో. కృపను గురించి చాలా మాటలు ఉన్నాయండి. కృప గురించి ఎన్నో ఉన్నాయి. ఆయన కృపతో మన ఏం చేస్తున్నాడంట? ఆయన కృపతో మన పట్ల జాలి చూపుతున్నాడంట. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు దద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవానైన నేను సెలవిచ్చుచున్నాను. ఎవరంట ఆయన? కృపా సమృద్ధి గలవాడంట. ఎలాంటి వాడు? కృపా సమృద్ధి గలవాడు. ఆయన కృప ఆకాశము కంటే ఉన్నతమైంది. ఆయన కృప నిత్యము ఉండేది. ఆయన అత్యంత కృప వలవాడు. కాబట్టి మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృపను బట్టి బ్రతికున్నాం. ఆయన చేసినటువంటి మేలులను మనం ఏం చేయకూడదు? సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? అందుకే దావీదు ఏమంటున్నాడు? ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా స్తుతించుమా కీర్తించుమా యేసుని కొనియాడుమా ప్రార్థించుమా ప్రణుతించుమా క్రీస్తుని స్తుతించుమా యెహోవా చేసిన మేలులను ఎన్నడు మరువకుమా యేసయ్య చేసిన ఉపకారములను దేనిని మరువకుమా. ఏం చేయకూడదు? దేవుడు చేసినటువంటి మేలులో మన అందరినీ కూడా ఏం చేశాడు? ఆయన సజీవ రెక్కల కింద దాచి మన ప్రాణాన్ని సమాధిలోనికి వెళ్ళకోకుండా కాపాడాడు. కాబట్టి దేవుని పట్ల మనందరం కూడా ఎలా జీవిద్దాం? కృతజ్ఞతతో జీవిద్దామా?
దేవునికి నమ్మకంగా బ్రతుకుదామా? దేవుని మహింపరిచేవారిగా బ్రతుకుదామా? ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా దేవుని బిడ్డలుగా ఉందామా? దేవుని నామానికి నా జీవితాన్ని పట్ల అవమానం రాకూడదు. ఇప్పుడు వరకు అవమానం వచ్చిందేమో కానీ ఇక నుంచి అవమానం రాకూడదు. దేవునికి నేను నమ్మకంగా బ్రతుకుతాను, దేవుని మహింపరిచే బిడ్డగా బ్రతుకుతాను, దేవుని గణపరిచే బిడ్డగా బ్రతుకుతాను, దేవుని సాక్షి బిడ్డగా బ్రతుకుతాను అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? నేను చిన్న ప్రార్థన చేస్తాను. నీకేమైనా అనారోగ్యంగా ఉంటే నీ చెయ్యి, ఎక్కడ అనారోగ్యంగా ఉంటే ఎక్కడ గెడ్డలు ఉన్నా, ఆ అనారోగ్యంగా ఉన్నా, ఎలాంటి వ్యాధి అయినా సరే నువ్వు చేయి పట్టుకో, విశ్వాసం ఉంచు. నేను కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. నీ చేయిపై ప్రభువు చేయి పెడతారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల ప్రభా, దయగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా ప్రియులను దీవించిన ఆయన నిజంగా ప్రభు ఆ చేయిపై మీ చేయి పెట్టండి. ఆ కుటుంబంలో నెమ్మది, మనశ్శాంతి దయచేయండి. మీ అడుగుజాల్లో నడిచి కృప దయచేసి మాకు కూడా దీవెన, భక్తి, ఆశీర్వాదం దయచేసి బలపరచమని. ఈ కుటుంబంలో నెమ్మది అయిన ప్రభా, మనశ్శాంతి ఉన్నాయన. ఇదిగో నాయన, ఈ బిడ్డలకు ఆరోగ్యం అయినాయన. ఎలాంటి సమస్య గుండా వెళ్తున్నారో నాయన, వాటిని చేపట్టుకుని నడిపించండి. ఈ కుటుంబాన్ని మీరు రక్షించండి. నీ కోసం బ్రతికి గొప్ప ఆశీర్వాదం పొందుకునేవారుగా సహాయం చేయమని ప్రభా, నా పరలోకం నుంచి బిడ్డల్ని దీవించమని యేసయ్య పాదం దగ్గర సాగిలు పడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది పిల్లారా, మీ అందరికీ వందనాలండి. ఇంకా మీకు ఈ రక్షణ ఎలా పొందాలో, మారు మనసు ఎలా పొందాలో, వివరాలున్నా, స్వస్థ ప్రార్థన కావాలన్నా మా నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మంచిది పిల్లారా, అందరికీ వందనాలండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.